హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. కోసం సాబర్మతి రిపోర్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ చూసాను గైస్, మూవీ బాగుంది, నాకు నచ్చింది గైస్. స్టోరీలోకి వెళ్తే సాబర్మతి ఎక్స్ప్రెస్ బోగిలు కాల్పోవడానికి, దాంట్లో ఉన్న ప్రజలు చనిపోవడానికి కారణం ఏంటి అనేది స్టోరీ లైన్ గైస్. స్టోరీలోకి వెళ్తే మరి హీరోయిన్ ఒక న్యూస్ రిపోర్టర్ అయితే ఉంటుంది గైస్. అయితే ఆ సాబర్మతి ఎక్స్ప్రెస్ భోగి కాల్పోయే దగ్గరికి అయితే వెళ్తుంది ఆడ కవరేజ్ చేయడానికి. అతను హీరోయిన్తో పాటు హీరో కూడా పోతాడు గైస్. అయితే అక్కడ మొత్తం కవరేజ్ చేస్తారు. హీరోయిన్ ఏం చెప్తుందంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రైన్ బోగిలు కాలిపోయాయని అయితే కవరేజ్ చేస్తుంది గైస్. అయితే హీరో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ కాలిపోయిన జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అయితే కొన్ని ఆధారాలు అయితే పట్టుకుంటాడు. అయితే అది కవరేజ్ చేస్తాడు హీరో. రెండు సబ్మిట్ చేస్తారు. అయితే దాంట్లో హీరోయిన్ ఇచ్చిందే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు గైస్. హీరోకి చెప్తారు, నీదే టెలికాస్ట్ చేస్తాను, నువ్వు బాగా కవరేజ్ చేస్తావు, ఈ నిజాన్ని బయట పెడదాం, ఇది వాంటెడ్గా చేస్తారు, కావాలని చేస్తారు, దీని వెనకాల ఎవరున్నారో అన్ని బయట పెడదామని హీరోతో చెప్పి, కానీ హీరో కవరేజ్ చేసింది మాత్రం బయట పెట్టాడు గైస్. హీరోయిన్ కవరేజ్ చేసింది టెలికాస్ట్ చేస్తారు. మరి దేనివల్ల వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చాలని చూశారు, దాని వెనకాల ఉన్నది ఎవరు? మళ్ళీ 5 years తర్వాత, అంటే హీరో జాబ్ మానేసి వెళ్ళిపోతాడు గైస్, అట్లా జరిగిందని మీడియా వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే 5 years తర్వాత మళ్ళీ ఆ కేసుని అదే న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేద్దామని అనుకుంటారు. అయితే రాశి ఖన్నాని పంపిస్తారు కవరేజ్ కోసం తెలుసుకోవడానికి. అయితే హీరోయిన్ వెతుక్కుంటూ పోతుంది, హీరోని వెతుక్కుంటూ పోతుంది గైస్. అంటే హీరోకి దాని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసు కాబట్టి హీరోని వెతుక్కుంటూ పోతుంది. హీరోని అడిగితే హీరో దాని మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టాడు గైస్. అంటే అక్కడ జరిగిన అవమానం వల్ల, ఆ నిజాన్ని వాళ్ళు కప్పిపుచ్చడం వల్ల అక్కడి నుంచి వచ్చేసారని చెప్తాడు గైస్. అయితే మళ్ళీ దాని తర్వాత రాశి ఖన్నాకి అయితే సహకరిస్తాడు ఆ కేసు గురించి. వెళ్ళి మొత్తం అన్ని ఆధారాలు సేకరిస్తారు గైస్. అయితే చాలా పుకార్లు అయితే ఉంటాయి ఆ కేసు వెనకాల. అంటే ఒక్కొక్కలా చెప్తారు, షార్ట్ సర్క్యూట్ అని, ఒకళ్ళేమో సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ట్రైన్ మొత్తం కాలిపోయిందని, కొంతమంది ఆడ ట్రైన్లో ఉండడం వల్ల ఆ బ్లాస్ట్ జరిగి అలా జరిగిందని చాలా పుకార్లు వస్తాయి. అసలు దాని మొత్తం వెనకాల ఏముంది, అసలు నిజం ఏంటి, మళ్ళీ ఆ మీడియా వాళ్ళు ఎందుకు ఆ నిజాన్ని కప్పిపుచ్చారు, అసలు దాని వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఆ సాబర్మతి ఎక్స్ప్రెస్ కాల్పోవడానికి, దాంట్లో ఉన్న ప్రజలు చనిపోవడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. దాని వెనకాల ఉన్న నిజం ఏంటని తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి. మూవీ మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎంగేజ్ చేస్తుంది గైస్. అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఒక హీరోయిన్ ఉంది, తన పేరు తెలియదు, కానీ తను నెగిటివ్ రోల్లో చేసింది. తనైతే చాలా బాగా చేసింది. హీరో కూడా బాగా చేస్తారు గైస్. రాశి ఖన్నా కూడా ఉన్నంతలో బాగా చేస్తారు. మరి ఈ అయోధ్య నుంచి వచ్చిన ఈ సాబర్మతి ఎక్స్ప్రెస్ దేనివల్ల కాల్పోవాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న నిజం ఏంటి, దాని వెనకాల ఉన్న మనుషులు ఎవరు, ఎందుకు నిజాన్ని కప్పిపుచ్చారు, బయటికి రానివ్వకుండా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం మీకు ఎక్కడ డిస్పాయింట్ చేయలేదు. మూవీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే హెచ్డి ప్రింట్ లీక్ అయింది మూవీది, మీకు అందుబాటులో ఉన్న సైట్స్లో ఈ మూవీ మీకు దొరుకుతుంది. ప్రింట్ మాత్రం అదిరిపోయింది గైస్, బాగుంది ప్రింట్. ఒరిజినల్లో హెచ్డీలో ఉంది మూవీ. వాచ్ చేయండి హిందీ లాంగ్వేజ్లో. మూవీ మాత్రం మీకు డిసప్పాయింట్ చేయదు గైస్, నా గ్యారంటీ. మూవీకి నేచర్ రేటింగ్ 5/3 గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.